హలో అందరికీ ఈరోజు వచ్చేసి మసాలా పాస్తాని చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని అలాగే ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. మనకి టమాటా అనేది ఆల్మోస్ట్ మగ్గిపోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత కారము, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ మసాలాలంతా కలిసేలాగా ఆయిల్లో ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఈ కారము, ఉప్పు అనేది మనకు ఆయిల్లో బాగా మగ్గాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉప్పు, నూనె వేసి ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసేసి ఒక్కసారి ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత తీసేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాము అంటే పాస్తా రెడీ. సూపర్గా